హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 15. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కానీ 4 రోజుల క్రితమే వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి తాళం ఉంది అని ఊర్లో వాళ్ళు చెప్పారు. మరి ఈషిక ఎక్కడికి వెళ్ళింది? తను ఇక్కడికే కదా రావాలి. కానీ తను రాకపోగా ఆమె నుంచి ఎలాంటి కాల్ లేదా మెసేజ్ కూడా రాలేదు. ఎవరిని కనుక్కోవాలో తెలియట్లేదు. అట్లీస్ట్ ఈషిక ఫ్రెండ్స్ నెంబర్స్ కూడా ఉమా దగ్గర లేవు. శంషాబాద్ లోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో రెంట్కు ఉంటారు వాళ్ళు. రాకీ బాబుకి స్కూల్ కి కూడా అక్కడికి దగ్గరే. ఇక ఇషిక కంపెనీ తనకు అకాడమీ ప్రొవైడ్ చేయడంతో తాను గచ్చిబౌలికి షిఫ్ట్ అయింది. ట్రావెలింగ్ లో అలసిపోతానని. చెప్పు ఆంటీ, అక్క ఎప్పుడు వస్తుంది? మరొకసారి అడిగాడు దిగులుగా ఫేస్ పెట్టుకుని రాకీ. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఉమకి. కాసేపు అలాగే ఉండిపోయింది. కానీ ఏదో ఒక అబద్ధమైతే చెప్పేయాలి, లేకపోతే బెంగ పెట్టుకుంటాడు అనుకుంది. ఇక వెంటనే ఇషిక అక్కకి కంపెనీ వర్క్ పైన బెంగళూరు వెళ్ళిందంట. ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తుంది, నువ్వు కంగారు పడకు అని నచ్చజెప్పింది. దాంతో సైలెంట్ అయిపోయాడు రాకీ. దాదాపు 5 years గా ఉమా బాబుకి కేర్ టేకర్ గా ఉంటుంది. అతని హెల్త్ కండిషన్ మొత్తం ఉమకి తెలుసు. ఆమె వాణ్ణి సర్వెంట్ లేదా ఆయాలా కాకుండా తల్లిలా చూసుకుంటుంది. చాలా సందర్భాలలో ఆమెకు బాగా అలవాటే రాకీ. కానీ ఎంతైనా తన అక్కంటే పంచప్రాణాలు వాడికి. 2 days చూస్తాను ఇషిక కోసం, ఆ తర్వాత రాకపోతే పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాలి అని మనసులో అనుకుంది ఉమా. ఇక వెంటనే అపార్ట్మెంట్ సెక్రటరీకి కాల్ చేస్తుంది. తనకి ఏమైనా కాల్ చేసిందేమో ఈషిక అనుకుంటూ. ఎందుకంటే ఎవ్రీ మంత్ రెంట్ పేమెంట్ 2 days ముందే ఆమెకు జీపే చేస్తుంది ఈషిక. అలా మనీ సెండ్ చేసినప్పుడు కాల్ చేసి చెప్తుంది అని మనసులో అనుకుంటూ. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా దేవాంశ్ ఈషిక వచ్చేశారు. గుడ్ మార్నింగ్ నానమ్మ అంటూ వెనక నుంచి హక్ చేసుకొని ఆమె ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తాడు దేవాంశ్ వసుంధరాదేవికి. వెరీ గుడ్ మార్నింగ్ నానా అని సంతోషంగా అంటూ, అమ్మాయి ఎక్కడా అని అడగగానే అదిగో వచ్చేసింది అంటూ వెనక చూపిస్తాడు. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గారు అంటుంది ఈషిక ఆమెను చూడగానే. గుడ్ మార్నింగ్ అంటూ ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోతుంది వసుంధరాదేవి ఈషికాని. ఈషిక చాలా డల్ గా కనిపించింది ఆమెకి. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో అమ్మాయిలు చాలా హ్యాపీగా, ముఖంలో ఒక సిగ్గు సంతోషంతో కూడిన కళ కనిపించాలి. ఇవేవి తనలో కనిపించకపోగా ఇంకా సాడ్ గా తయారయ్యిందేంటి? ఇంతకు ముందు రోజైనా కళ్ళల్లో కాంతి కనిపించింది. ఎందుకో మరి ప్రతిరోజు ఈ అమ్మాయి నాకు కొత్తగా కనిపిస్తుంది. అసలు వీళ్ళు నార్మల్ గానే ఉన్నారా లేదా అన్న డౌట్ కొట్టేసింది వసుంధరాదేవి. ఇక వాళ్ళు కూడా కూర్చోగానే అందరికి సుజిత టిఫిన్ సర్వ్ చేస్తుంది. అందరూ తింటూ ఉంటారు. ఈషిక ఏదో తిన్నాను అన్నట్లుగా ప్లేట్ లో చేయి పెట్టి ఏదో కదుపుతూ ఉంటుంది. వసుంధరాదేవి ఈషికను కొద్ది సేపటికి చూస్తూ ఉంటుంది డౌట్ఫుల్ గా. అది గమనించిన దేవాంశ్ వెంటనే ఈషిక వైపు తిరిగి, ఏమైంది ఈషు, నువ్వు సరిగ్గా తినట్లేదు, టిఫిన్ నచ్చలేదా నీకు అంటూ తన ప్లేట్ లోని స్పూన్ తో ఫుడ్ ని తీసి ఆమె నోటికి అందిస్తాడు. ముందుగా కాస్త షాక్ అయిన ఇక వెంటనే నార్మల్ అయిపోతూ లైట్ గా స్మైల్ చేస్తూ అతను పెట్టిన ఫుడ్ తింటుంది. బుజ్జి సుశాంత్లు కూడా వస్తారు కొంచెం లేట్ గా. హాయ్ అని అందరినీ విష్ చేసి హాయ్ బాబీ అంటాడు సుశాంత్. హాయ్, లేట్ అయ్యారు అంటుంది నవ్వుతూ ఈషిక. ఆఫీస్ కి వెళ్ళాం వదిన, అన్నయ్య రావట్లేదు కదా అని నవ్వుతాడు సుశాంత్ కావాలని దేవాంశిని టీస్ చేస్తూ. బుజ్జి కూడా హాయ్ బాబీ అంటాడు. కానీ ఈషిక కోపంగా బుజ్జిని చూస్తుంది. అబచ్చా, అంతవరకేముంది అక్కడ నాకు తెలియంది, ఆఫీస్ ఎదురుగా ఉన్న క్లబ్ లో వాలీబాల్ ఆడి వస్తున్నారు కదా అంటాడు దేవాంశ్ ఇద్దరిని కోపంగా చూస్తూ. వాళ్ళ గురించి తెలిసిందే కదా, కొంచెం పని చేసి మేమే మొత్తం చేశామంటారు, వదిలే నాన్న అన్నాడు శ్రీధర్.
ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. లేదు, మొత్తం మీరే చేశారు. ఈ పెద్దవాళ్ళున్నారే చిచి అంటాడు బుజ్జితో సుశాంత్ ఏదో సినిమాలో డైలాగ్ లాగా. రేయ్, ఎక్కువ చేస్తే కాళ్ళు చేతులు విరిచేస్తా, కామ్గా టిఫిన్ చేయండి అంటాడు దేవాంశ్ వాళ్ళిద్దరిని. దాంతో వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు. మిగతా వాళ్ళు నవ్వుకుంటారు. టిఫిన్ కంప్లీట్ అవుతుంది. ఓకే నాని, నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అంటాడు దేవాంశ్. అదేంటి దేవ్, పెళ్లి 4 రోజులు కాలేదు, అప్పుడే ఆఫీస్ ఏంటి? ఇంట్లో ఉండి వర్క్ చేసుకో. అయినా అడగడం మర్చిపోయా, హనీమూన్ ట్రిప్ లాంటిది ఏమీ ప్లాన్ చేసుకోలేదా? ఏమా బయటికి వెళ్ళరా? ఈ ఆఫీస్ ఈ వర్క్ ఎప్పుడూ ఉండేదే, ఈ టైం మళ్ళీ మళ్ళీ రాదు. కానీ 4 రోజులు ఎక్కడైనా జాలీగా వెళ్ళిరండి అంటుంది వసుంధరాదేవి. దానికి దేవాంశ్ నోరు తెరిచే లోపల, ఆయన ప్లాన్ చేశారు అమ్మమ్మ గారు, కానీ నేనే వద్దన్నాను అని చెప్తుంది ఈషిక. ఇప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పాలి అనుకున్నాను. పర్లేదు, తను బాగానే చెప్పింది. అయినా హనీమూన్ అని బయటికి వెళ్తే తనకే కదా డేంజర్ అనుకుంటూ దేవాంశ్ రిలాక్స్ అవుతూ ఉన్నా. ఎందుకు వద్దన్నావు? అట్లీస్ట్ ఏదైనా పుణ్యక్షేత్రానికైనా వెళ్ళి రండి. మళ్ళీ వీడు బిజీ అయిపోతాడు ఇషిక. నీకు తెలీదు, వాడికి తినడానికి కూడా టైం ఉండదు. ఇక నీకేం టైం ఇస్తాడు అంటుంది వసుంధరాదేవి. అది కాదమ్మమ్మ గారు, వెళ్లే వాళ్ళమే, కానీ ఈ టైంలో మా తమ్ముడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో నేను వాడిని విడిచి వెళ్ళలేను అంటుంది ఈషిక. అంతే, షాక్ అయిపోతాడు దేవాంశ్. వెంటనే తన వైపు కోపంగా చూస్తాడు. కానీ ఆమె చూసినా చూడనట్లే కళ్ళు తిప్పుకుంటుంది. ఏంటి, నీకు తమ్ముడున్నాడా అంటుంది డైనింగ్ టేబుల్ సర్దుతున్న సుజిత. అవునాంటీ, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. నేను మాత్రమే అనాథని, నా తమ్ముడు కాదు, ఎందుకంటే వాడికి నేనున్నాను అంటుంది ఈషిక. అందరూ షాక్ అయిపోతారు తన మాట విని. దేవాంశ్ కి మాత్రం తను ఇలా మాట్లాడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి అతనికి షాక్ మీద షాక్ తగిలింది. ఎందుకంటే అతను తన తమ్ముణ్ణి అడ్డు పెట్టుకునే కదా అంజలి అడ్రస్ కనుక్కోవాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు తన తమ్ముడి గురించి అందరికీ చెప్తుంది. ఇక తన తమ్ముణ్ణి బెదిరించినా ఈ విషయం అందరికీ చెప్పేస్తుంది ఈ రాక్షసి. ఇప్పుడే కదా నీ పైన సింపతి చూపించాను, కానీ నువ్వు మాత్రం నీ బుద్ధి చూపిస్తున్నావు అనుకున్నాడు మనసులో కసిగా. అతని ఆలోచనని తను పసిగట్టేనట్లుగా, నేను ఇలాగే చేస్తాను అన్నట్లుగా మొండిగా అతన్ని చూస్తుంది ఇషిక. ఇషిక, ఏంటి మాట్లాడవు, నేను ఏమే అడుగుతున్నాను అంటుంది గట్టిగా వసుంధరాదేవి. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన ఇషిక, క్షమించండి అమ్మమ్మ గారు, నేను వినలేదు, ఏంటి విషయం అని అడుగుతుంది. నీ పెళ్లి సమయంలో నీ తమ్ముడు ఎందుకు రాలేదు, దానికి కారణం చెప్పవే అని అడిగింది ఆమె. ఓ అదా, వాడు హాస్టల్లో ఉంటాడు. ఇక చాలా సడన్ గా పెళ్లి జరగడంతో నేను తమ్ముడిని తీసుకురాలేకపోయాను. అక్కడికి ట్రై చేశాను. హాస్టల్ ప్రిన్సిపల్ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే లీవ్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కుదరదు అన్నాడు. అందుకే ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం అనుకుంటున్నాను అంటుంది ఈషిక. తప్పకుండా వెళ్ళి రండి, కానీ మీ తమ్ముణ్ణి హాస్టల్లో ఎందుకు ఉంచావు అని అడుగుతుంది వసుంధరాదేవి. మీకు తెలియంది కాదు అమ్మమ్మ గారు, మాకు ఎవరూ లేరు. ఇక నేను ఇక్కడ జాబ్ అండ్ వాణ్ణి చూసుకోలేను, సో అందుకే హాస్టల్లో పెట్టాను అంటుంది ఈషిక. ఎన్ని రోజులంటే మీకు ఎవరూ లేరు, కానీ ఇప్పుడు ఉన్నాం కదా అని ఏమత్తయ్య గారు అంటుంది సుజిత. అవును సుజిత, నువ్వన్నది కరెక్టే, ఇన్ని రోజులు మీకెవరూ లేరేమో, ఇప్పుడు మేమున్నాం కదా. నీ తమ్ముడిని వెంటనే హాస్టల్ నుంచి తీసుకురా, ఇక్కడే దగ్గరలో ఏదైనా స్కూల్లో చేర్పిద్దాం. ఇంతకీ మీ తమ్ముడు ఏం చదువుతున్నాడు అని అడుగుతుంది వసుంధరాదేవి. ఈషిక నోరు తెరిచే లోపల, ఎందుకు మమ్మీ, అవసరమా? అయినా ఒక అమ్మాయిని అత్తింటికి పంపించాక ఆ ఇంట్లో పుట్టింటి వాళ్ళు వచ్చి ఉండకూడదు కదా అంటుంది షర్మిల అదో రకంగా కసితో కూడిన చూపు చూస్తూ ఈషికని. నాకు అలాంటి పట్టింపులు అసలు లేవు షర్మిల. ఒకవేళ అలా ఉండి ఉంటే ఒక్కసారి అమ్మాయికి పెళ్లి అయ్యాక అత్తింటికి వెళ్ళాలి, కానీ పుట్టింట్లో ఉండకూడదు కదా అని నీ గురించి ఎప్పుడైనా అన్నానా అని నవ్వుతుంది వసుంధరాదేవి. దాంతో ముఖం మాడిపోయింది షర్మిలాది. మై గాడ్, ఈ అమ్మాయి కోసం మా మమ్మీ నన్ను అంటుందా అని మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న కశ్మీరా కిసుక్కున నవ్వుతుంది. కాజు, ఎందుకు నవ్వుతున్నావు కోపంగా అడిగింది షర్మిల. సారీ మమ్మీ, కాకపోతే అమ్మమ్మ పంచ్ అదిరింది అంటూ గట్టిగా హక్ చేసుకుంది వసుంధరాదేవిని కాజు.
ఇవాళ వెళ్ళిరా ఆ అబ్బాయిని చూడ్డానికి, వీలైతే ప్రిన్సిపల్ తో మాట్లాడి తీసుకొచ్చేసేయండి అంటుంది వసుంధరాదేవి. మేము ఈ విషయం గురించి ఆలోచిస్తాం నానమ్మ అంటూ వెంటనే ఇషిక చెయ్యి పట్టుకొని పైకి లాక్కొని వెళ్తాడు దేవాంశ్. అతనికి కోపం వచ్చిందని అర్థమైంది, కానీ తనున్న సిచ్యువేషన్ లో తన తమ్ముడి గురించి ఆలోచించాలి. ఇప్పుడు తనకొచ్చే కోపానికి ఏం చేస్తాడు? తిడతాడు లేదా కొడతాడు, అంతేకాని ప్రాణాలు మాత్రం తీయడు కదా. అట్లీస్ట్ అంజలి ఎక్కడుందో తెలిసే వరకైనా తమ జీవితాలకు గ్యారంటీ ఉంది. అప్పటి వరకు మాత్రం మా ఇద్దరి ప్రాణాలు తీయడు, అది మాత్రం ఇషికకు అర్థమవుతుంది. ఇక ధైర్యం చేస్తేనే నా తమ్ముడిని నా దగ్గరికి తెచ్చుకోగలను అని మనసులో అనుకుంటూ, ఇక ఇప్పుడు జరిగే అన్నిటికీ ఫేస్ చేయాలి అనుకుంటూ అతని వెంట నడుస్తుంది ఈషిక. రూమ్ లోకి అడుగు పెట్టగానే ఈషిక చెయ్యిలాగి బెడ్ పై తోశాడు. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావా? ఇప్పుడు నీ తమ్ముణ్ణి తీసుకొచ్చి నీకివ్వాలా? మహా కిలాడివి నువ్వు. ఎవరిని ఎక్కడ కొట్టి ఎలా లేపాలో నీకు తెలిసినంతగా నాకు తెలియదు. పేరుకే ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ని, కానీ నీలాగా తెలివితేటలు నా దగ్గర లేవు. డబ్బు కోసం ఇలాంటి పనులు చేసి బాగా అలవాటైపోయింది కదా, బాగా ముదిరిపోయావు. చూడు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇండైరెక్ట్ గా నన్ను బెదిరిస్తావు. నా చేతనే నీ తమ్ముణ్ణి తప్పించాలని చూస్తున్నావు కదూ అని కోపంగా అడిగాడు దేవాంశ్. మీరు ఏదైనా అనుకోండి, నాకు నా తమ్ముడి క్షేమమే కావాలి అంటుంది మొండిగా ఇషిక. ఏయ్, ఎక్కువ చేస్తే చంపేస్తాను అన్నాడు దేవాంశ్. చెప్తున్నాను కదా, చంపేది ఉంటే ఇద్దరిని కలిపి ఒకేసారి చంపేయి. మా ఇద్దట్లో ఏ ఒక్కరిని చంపినా ఇంకొకరం బ్రతకం కాబట్టి అంటుంది ఇషిక. మరి చావడం ఎందుకు? ఇద్దరిని వదిలేస్తా, కావాల్సినంత డబ్బు ఇస్తా. అంజలి అడ్రస్ చెప్పు అన్నాడు మొదటికి వస్తూ దేవాంశ్. నాకు తెలీదు, కానీ మీరు నమ్మట్లేదు. అయినా సరే అడుగుతున్నారు కాబట్టి నా ఫోన్ నాకు ఇచ్చేయండి. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసి తను ఎక్కడికి వెళ్ళిందో కనుక్కొని చెప్తాను అంటుంది ఈషిక ఆఖరి అస్త్రంగా. ఆ మాట విని గట్టిగా నవ్విన దేవాంశ్, నాటకాలు ఆడుతున్నావా? తను ఎక్కడుందో తెలిసి కూడా ఎంకరేజ్ చేస్తావా అన్నాడు. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? తను ఎక్కడుందో నాకు తెలీదు. నాకు తెలిసిన తన ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసి చెప్తాను అంటున్నాను కదా. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు అంటుంది ఇషిక. అబ్బా, నువ్వే చేయాలి ఎంక్వైరీ, నాకంటే ఎక్కువ నెట్వర్క్ ఉందా నీకు అని అడిగాడు. మరి కనుక్కోండి, మధ్యలో మమ్మల్ని ఎందుకు చంపుకు తింటున్నారు అని ఎదురు ప్రశ్నిస్తుంది ఇషిక. ఎందుకంటే నువ్వు తన అక్కవి కాబట్టి. గ్యారంటీగా నీ చెల్లెలు ఎక్కడుందో నీకు తెలుసు, కానీ కావాలని డ్రామాలు ప్లే చేస్తున్నావు. ఇప్పుడు ఏంటి, నీ తమ్ముడు కావాలా నీకు అని అడిగాడు మరొకసారి. అవును, కావాలి. మీరు నా తమ్ముడిని నాకు ఇప్పుడు తెచ్చివ్వకపోతే మీరు నాతో ఈ రూమ్ లో వ్యవహరిస్తున్న తీరుని మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తా అంటుంది ఈషా కోపంగా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.